వెల్కమ్ టు కిప్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. హిందూపురం ఎమ్మెల్యే నటసింహ నందమూరి బాలకృష్ణ తన సొంత నియోజకవర్గం హిందూపురంలో శుక్రవారం బిజీగా గడిపారు. అన్నా క్యాంటీన్ ప్రారంభించిన ఆయన ఆ తర్వాత పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరోవైపు హిందూపురం మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి బాలయ్య చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దీంతో శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలినట్లు అయింది. బాలయ్య మంత్రాంగం ఫలించడంతో హిందూపురం మున్సిపాలిటీని టీడీపీ కూటమి కైవసం చేసుకోనుంది. మున్సిపాలిటీలో మొత్తం కౌన్సిలర్ల సంఖ్య 38గా ఉండగా మున్సిపల్ చైర్పర్సన్ తో సహా 8 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే బాలకృష్ణ. ఇప్పుడు టీడీపీ కూటమి బలం 20కి చేరింది. దీంతో మున్సిపల్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేశారు ఇంద్రజ. రాజీనామా పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ కు అందజేశారు. మరోవైపు ఈ నెల 20న మున్సిపల్ కౌన్సిల్ అత్యవసరంగా సమావేశం కానుంది. ఈ సమావేశంలో చైర్పర్సన్ ఇంద్రజ రాజీనామా ఆమోదం కోసం మిగిలిన సభ్యుల అభిప్రాయం తీసుకోనున్నారు మున్సిపల్ అధికారులు. ఇదే సమయంలో హిందూపురం మున్సిపల్ కొత్త చైర్మన్ గా కౌన్సిలర్ డిఈ రమేష్ కు అవకాశం ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇక తెలుగుదేశం పార్టీలో చేరిన తమ పార్టీ కౌన్సిలర్లపై వేటు వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులుగా విజయం సాధించింది. టీడీపీలో చేరిన కౌన్సిలర్లపై సస్పెన్షన్ వేటు వేసింది వైసీపీ అధిష్టానం. పార్టీ ఫిరాయించిన 11 మంది వైసీపీ కౌన్సిలర్లను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజతో పాటు 8 మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే బాలకృష్ణ సమక్షంలో గురువారం టీడీపీలో చేరారు. సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే బాలకృష్ణ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులమై టీడీపీ చేరుతున్నట్లు ఈ సందర్భంగా ఇంద్రజ పేర్కొన్నారు. కాగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు మున్సిపాలిటీలను టీడీపీ నేతృత్వంలోని కూటమి కైవసం చేసుకున్న విషయం విదితమే. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281 465 842.